నువ్వు చేస్తున్న పనులు తప్పు, నడుస్తున్న దారి తప్పు. ఈ విషయం నీకు అర్థమైన రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. మీ పేరెంట్స్ కలుస్తారని మీకు ఇంకా ఆశగా ఉందా? వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు. ఇంకా ఇక్కడ నీకేం పని? పోయి పని చూడు. ఆపండి. మళ్ళీ ఏమైందమ్మా? నేను సిటీకి రావట్లేదు, దిగిపోతాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. లేదు, నాకు మా అమ్మా నాన్నలే ముఖ్యం. వారి చావుకు ప్రతీకారం తీర్చుకోవడమే ముఖ్యం. వాళ్ళ ఆత్మశాంతే నా అంతిమ లక్ష్యం. ఏంట్రా ఇది? ఈ ఇంటికి ఏమైంది? ఆ రోజు నువ్వు అలా చేసావు, ఈ రోజు మురారి ఇలా చేస్తున్నాడు. ఏదో శాపంలా ఉందిరా. ఆ రోజు ప్రేమ కోసం నువ్వు మా అందరినీ వదిలేశావు. ఈ రోజు మురారి ప్రేమనే వదిలేశాడు. అప్పుడు నువ్వు చేసింది తప్పే, ఇప్పుడు మురారి చేస్తున్నది తప్పే. నువ్వు ప్రేమించిన విషయం చివరిదాకా నాకు చెప్పలేదు. ఏం చెబితే నేను కాదంటానా? చెప్పకుండా ఇల్లుదిరి వెళ్ళిపోయావు. అప్పుడు కోపం వచ్చింది, కానీ ఆ తర్వాత అయినా నువ్వు ఫోన్ చేసి నాతో మాట్లాడతావనుకున్నాను, కానీ చేయలేదు. ఎన్నో రోజులు నీకోసం ఎదురు చూశాను. ఇప్పటికీ నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నానురా. ఏంటిది? నాన్న తాతయ్యను కలవని లేదా? మరి మరి నాన్న ఇంట్లో ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నట్టు? నేనంటే నీకెందుకు అంత కోపం? ఈ నాన్నపై నీకు కాస్తైనా ప్రేమ లేదా? నాన్న అని ఒక్కసారి నన్ను పిలిస్తే ఎక్కడున్నా నేను వచ్చి నిన్ను, కోడల్ని, పిల్లల్ని తీసుకొచ్చేవాడిని కదరా. ఈ ఇల్లు నీది, ఈ కుటుంబానికి నువ్వు వారసుడివి. మీ అన్నయ్య చనిపోయాడురా. నా తర్వాత నువ్వేరా ఈ ఇంటికి పెద్ద దిక్కువే. ఎక్కడున్నావురా? కనీసం నీ భార్య అయినా నీకు నచ్చ చెప్పలేదురా ఇక్కడికి రావాలని. అంత కఠినంగా ఎలా మారారా? అంత పెద్ద తప్పు నేనేం చేశానురా?
మీరు వెళ్ళినప్పుడు ఏర్పడాగాధం ఇంకా అలాగే ఉంది. ఆ నాగమ్మ ఆరని చిచ్చులా మండుతూనే ఉంది. మనల్ని కలపాలని రుద్ర ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కాని పరిస్థితులు అనుకూలించేలా లేవు. మురారి మనసు మారితే తప్ప మన రెండు కుటుంబాలకు మంచి జరగదురా. సారీ తాతయ్య, నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. తాతయ్య, తాతయ్య, రే, నీ కూతురు అదే నా మనవరాలు వచ్చిందిరా. నీ పోలికలతో నా దర్పంతో ఎంతో బాగుంది. కాని తనే నా మనవరాలని బయటపడటం లేదు. నాకు తెలిసిపోయిందని తెలీదు. చూస్తాను ఇంకెన్నాళ్ళు దాక్కుంటుందో. కాని నాపై కోపం ఉన్నట్టుందిరా. అది ఎన్నాళ్ళుంటుందో తెలియట్లేదు. తాతయ్య, వస్తున్నా, ఒక్క నిమిషం. చేయకూడని తప్పేదో చేసినట్టు, రాకూడని చోటుకేదో వచ్చినట్టు అంతా అలా చూస్తున్నారేంటి? నేను నా పెళ్ళం వచ్చాం. ఈ పగలు ప్రతీకారాల సంగతి నాకు బాగా తెలుసు. అవి ఎప్పటికీ అలాగే ఉండాలా? కలిసిపోతే తప్పే ఉంది. అమ్మ బంగారుగా ఎంతకు తెగించావురా? అంతా ఈ రుద్రగాడి వల్లే. ఇదంటే నాకేం ప్రేమ లేదు, కోపంతోనే తాళి కట్టాను. కానీ తనతో కలిసి బతకడం మొదలుపెట్టాక అర్థమైంది నాకు కావాల్సింది ఎట్టాంటి అమ్మాయి అని. ఈ ఇంట్లో నువ్వు అమ్మ నా గురించి ఎలా ఆలోచిస్తారో తిన కూడా నా గురించి అలాగే ఆలోచిస్తుంది. అందుకే తీసుకొచ్చాను. ఇది నా పెళ్ళం అని ఒప్పుకుని తీసుకొచ్చాను. మీరు ఒప్పుకుంటే ఇది మన ఇంటి కోడలుగా ఉంటుంది, లేదంటే 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 ఏంట్రా? ఏం చేస్తావు చెప్పు, చెప్పరా ఏం చేస్తావు? నీలా ప్రేమించిన అమ్మాయిని వదిలేలేను. విషయం పెట్టి చంపాలనుకున్న దాన్ని వదిలించుకోక నీలా వెంట పెట్టుకొస్తారా? అసలు నీకేమైందిరా? దీన్ని ఎలా ఇంటికి తీసుకొచ్చావు? తను నీ కోడలమ్మా. ఛీ, ఇది నా కోడలేంటి? నీ పైన లేనిపోని నిందలు వేసింది, పోలీస్ స్టేషన్ దాకా లాగింది, పంచాయతీలో 10 మంది ముందు కొట్టింది. ఇలాంటి దాన్ని పెళ్ళాంగా ఎలా అంగీకరించావురా? నేను ఒప్పుకోను. అవన్నీ తనకు తానుగా చేసింది కాదు, వాళ్ళ అమ్మమ్మ చెప్తే చేసింది తను. అవునరా,
వాళ్ళ అమ్మమ్మ చెప్తేనే విషం పెట్టారు కదూ. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? విషం పెట్టిన తను కాదు సత్య అని. తను నిన్ను కాపాడింది. తనే లేకపోతే నువ్వు ఈ పాటికి చచ్చుండేవాడివి. అదెందుకు మర్చిపోయావు నువ్వు? అదంతా నాటకం కావచ్చు గాలుడు. నీతో మంచి అనిపించుకొని మన ఇంట్లో ఉన్న అందరినీ చంపడానికి తను వచ్చుండొచ్చుగా. లేదు మావయ్య, తను అలాంటిది కాదు. ఆ కుటుంబమే అలాంటిదల్లుడు. మీ నాన్నని చంపారు, మర్చిపోయావా? ఆ నాగమ్మ పగబట్టిన నాగుపాము. మనం పాలు పోసిన పెంచిన పామే మనల్ని కాటేస్తుంది. అలాంటిది ఒక పెద్ద పాము పెంచిన పిల్ల పాము మనల్ని చంపకుండా ఉంటుందా? ఖచ్చితంగా చంపుతుంది. ఆ కుటుంబమే అంతా. చంపడం తప్ప ఇంకేమీ తెలియదు వాళ్ళకి. చంపారు చంపారు అని అంటున్నారు. ఎవరిని చంపారో ఎవరు చంపారో మీకు తెలుసా? తెలుసు. వాళ్ళ కుటుంబమే చంపింది. వాళ్లే చంపారని గ్యారంటీ ఏంటి? మీరు చూసారా? మీరెవరో చంపుండొచ్చు కదా. సాక్ష్యం ఏమైనా ఉందా? అంటే ఆ రోజు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అవును. ఇక్కడ ఒక్కరు చనిపోతే అక్కడ ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురిని చంపింది మీరే అని వాళ్ళు అనుకుంటున్నారు. చెప్పండి, మీ సమాధానం ఏంటి? మీరే చంపారా? మీరే తాతయ్య చంపలేదుగా, ఇంకెవరో చంపారు. కానీ ఆ నాగమ్మ మీరే చంపారని అపార్థం చేసుకుంటుంది. అలాగే ఈ ఇంటి మనిషిని ఆ ఇంటి వాళ్ళు చంపుండకపోవచ్చుగా, ఇంకెవరో చంపుండొచ్చుగా. మీరు కూడా అపార్థం చేసుకుంటున్నారు. ఇంకేదైనా జరుగుండొచ్చు. అవన్నీ తేల్తాయి. నిదానంగా అయినా నిజాలు తెలుస్తాయి. తెలియని వాటి కోసం మనుషులు నిందించడం మంచిది కాదు. అమ్మో, వీడు నాకే ఎసరు పెట్టేలా ఉన్నాడే. వీడికి వెంటనే స్పాట్ పెట్టాలి. కాబట్టి సౌమ్య గారిని తప్పుపట్టకుండా దంపతుల్ని లోపలికి ఆహ్వానించండి. చూడు, ఇది మా ఇంటి విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. నరసింహ, రుద్ర పరాయివాడి కాదు, వాడు ఇంటివాడే. ఈ కుటుంబానికి వారసుడు ఆ మనవడు. రుద్ర చెప్పింది నేను కూడా అంగీకరిస్తున్నాను. పరిస్థితుల కోసం మనుషులు నిందించడం సరికాదు. కొత్త కోడల్ని గుమ్మం దగ్గర ఎక్కువసేపు నిలబెట్టడం మంచిది కాదు. హారతి ఇచ్చి లోపలికి తీసుకురండి. తాతయ్య, తను మురారి, ఆ అమ్మాయి వల్లే నువ్వు బతికావు. అయినా నీకంత ఇష్టం లేని అమ్మాయిని తిరస్కరించే హక్కు నీకుండొచ్చు గాని నీ అన్నయ్యని వదిని ఆపే హక్కు నీకు లేదు. నాకుంది కదా మావయ్య గారు. నేను కాదంటే రాణిస్తారా? నువ్వు కూడా ఈ ఇంటి కోడలేనమ్మా. నీ కోడలు రాకుండా ఎలా అడ్డుకుంటావు? నా కొడుకును అవమానించి బాధ పెట్టింది. అలాంటిది అది నా కోడలు ఎలా అవుతుంది? మనుషులంతా తప్పు చేస్తారమ్మా. సాటి మనిషి తప్పును క్షమించడమే మంచి గుణం. ఇప్పుడు తను శత్రు మనిషి కాదు. నీ కన్న కొడుకే ఆ అమ్మాయి నీతో పోల్చాడంటే నువ్వు అర్థం చేసుకో. అమ్మాయిని లోపలికి పిలువు. సరే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సౌమ్య ఈ ఇంటి కోడలు.
రే బంగారాజు, నీ భార్యను తీసుకుని లోపలికి రా. ధాత్రి, ఆర్తి బొమ్మ. లోపలికి రండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండి, లోపలికి వెళ్ళండి అమ్మా. ఏయ్, మర్యాదగా బ్యాగు ఒంటి మీద ఉన్న నీ నగలు మాకిచ్చేయి, లేకుంటే చస్తాం. ఇచ్చేయి. తీ. తీ, డబ్బులు తీ. పారిపోతుంది, పట్టుకున్నా, పదరా. పద. ఏయ్, ఆగు. ఏయ్, ఏయ్.
పాతికేళ్ల క్రితం పారిపోయిన ప్రేమ జంట ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూసినా ఆ విషయం తాతయ్య దృష్టికి ఎందుకు రాలేదు? ఈ విషయం ఆయనకి గాని మిగతా వాళ్ళకి తెలియకుండా అడ్డుకుందెవరు? రెండు కుటుంబాల గొడవల్లో గుంపులో గోవిందలా హత్యలు చేసిందెవరు?